ఇట్లే పట్టుకొచ్చింది తీయచ్చు కదరా ఇట్లే హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. సో ఈరోజు వ్లాగ్ ఎందుకు చేస్తానంటే, ఈరోజు చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ మళ్ళీ సెట్కి పోతున్నాను. యూ ఆల్ నో మీ. అప్పుడు నేను పుష్ప సినిమా వైరల్ అయినప్పుడు మన పుష్ప స్కిట్లు కూడా జబర్దస్త్ లో భయంకరంగా వైరల్ అయినాయి. అప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి పోయినాను. సో 2 years అయిందనమాట నేను మళ్ళీ పోయి, ఎందుకంటే బిగ్ బాస్ పోయి అగ్రిమెంట్ 1 year ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చేయలేదు. దాని తర్వాత మనకి కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వచ్చి చేయలేదు. బట్ ఈ రోజు అంతా సాఫీగా జరుగుతూ ఉండి నా హెల్త్ కూడా కొంచెం బెటర్గా సెట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్కి పోతాను. ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్. ఆ స్పెషల్ ఎపిసోడ్ ఏమి అనేసి నేను చెప్పను, ఎందుకంటే అది మీరు టీవీలో చూడాలి కాబట్టి. బట్ నాకు స్పెషల్ ఏమిరా అంటే, ఈరోజు సత్య బర్త్డే. సో ఇప్పుడు ఈరోజు ఆ సెట్లోనే సెలబ్రేట్ చేయబోతున్నాం. అండ్ నేను సత్యకి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. బట్ అది ఎపిసోడ్లోనే ఏమి అనేసి మీకు తెలుస్తుంది. సో ఆ తర్వాత మేము సత్య బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేస్తాము అనేది కూడా ఒక కంటిన్యూషన్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టూడియోస్ పోతున్నాను. సో అక్కడ ఏమైనా చేంజెస్ అయ్యాయా లేకపోతే ఇంకా అట్టే వద్దా అనేసి నాకు తెలియదు. మనతో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు షూట్కి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ధనుష్. ఎల్లో దట్టి ఫెలో లాగా. బేసిక్గా మాకు 2 years అనమాట. మేము కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి చాలా ఇయర్స్ లాగుతాం. చాలా ఇయర్స్ ఏంటి, 2 years గ్యాప్ వచ్చింది కదా. 2 years ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. 2 years లో ఏమైనా జరగచ్చు. జస్ట్ ఒక్క సెకండ్ లో నీ లైఫ్ మారిపోలే. 2 years చాలా ఇయర్స్ అంటే మన చిన్నప్పుడు అట్లా చెప్పినప్పుడు చాలా ఇయర్స్ తర్వాత అనాలి, కానీ 2 years అని చెప్పచ్చు. ఓకే, మళ్ళీ స్టూడియోస్. ఇప్పుడు మేము లోపల పోతున్నాము. ఇదే స్టూడియో. చాలా చేంజ్ అయింది. ఇంతకుముందు ఈ పార్కింగ్ లేదు, ఈ చెట్లు లేవు, ఇవి ఏవి లేవు. మొత్తము ఖాళీ మట్టి గ్రౌండ్ అనమాట. ఇప్పుడు భలే అయింది. ఎవరు రాలేరు, మీరేదో రావచ్చు అనుకుంటారేమో. చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఓటీపీలు అవి ఇవి చెప్పాలా. భయమా అంటే ఎన్ని రోజులు ఏందో దాన్ని చూసి. కనిపించలేదే నువ్వు. ఎన్ని రోజులు ఏంది నేను చూసి. సో మెనీ డేస్ బిజీ కదా నువ్వు. నేను బిజీ అని బొందా. నాకు ఒంట్లో బాలేకుండా ఇంట్లోనే ఉన్నా నేను ఇన్ని రోజులు. అవునా? సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను గీతను కలిసాను. చాలా హ్యాపీగా ఉంది. డాన్స్ చేస్తాను అనుకుంటా. ఈ క్లిప్లు ఏదో పెట్టుకుని, ఈ చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని నేను నా బర్త్డేకి. ఇవి ఎంటికల మీద దొరుకుతాయి. ఊడిపోయిందిరా, కింద పడిపోయింది. అదే ఫ్యాషన్ ఊడిపోవడమే. హాయ్ కాజు. హాయ్ అని చెప్పి. అరే యాక్చువల్లీ నువ్వు బ్లాగ్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందిరా, నేను బ్లాగ్ చేయాలని మర్చిపోయా నేనే. వీడు చూడు, టీడీపీ గుర్తుగా వచ్చాడు. జనసేన, టీడీపీ, సిఎస్కేనారా? 3 అదే అన్ని కలిపి కొట్టాడు. నువ్వు ఎందుకు ఇలా అంటూ ఉంటావు? నాకు ఒక అలవాటు చూపిస్కెళ్ళి స్టార్టింగ్ లో చెక్కలు గిల్లు వస్తాయి. నేను ఈ పిల్ల ఎట్లుండే వాళ్ళం లేదు. నాకు గోకితే కానీ నిద్ర రాదు, దీనికి గోకపోతే కానీ నిద్ర రాదు. నేను గోకి అంటే చెయ్యి గోకేది ఇట్లా ఇట్లా. లేదు, బిగ్ బాస్ హౌస్ లో సేమ్ యాక్చువల్లీ పక్కన బెడ్. మేమిద్దరు ఒకే బెడ్, డబుల్ కాట్ బెడ్. కానీ మేమిద్దరు కలిసి సింగిల్ కాట్ లో దూరుకుని ఉండాలి, ఒకే దుప్పట్లో. అసలు బేసిక్ అది బిగ్ బాస్ అనే మర్చిపోయినాం. మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునేటోళ్ళం. సో అరే నువ్వు చేయట్లేవు లాగు? చేస్తాను. నేను 2 years తర్వాత మళ్ళీ సెట్కి వచ్చినానని చేస్తాను. 2 years తర్వాత నా ఫ్రెండ్ కలిసిన చేస్తా. నువ్వు రెడీ అయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు చూపిస్తావు సరేనా? సత్యాన్ని చూసినావా? చూసినా. మిస్ చేసినావా? దాని బర్త్డే గర్ల్. హాయ్ శృతి. హ్యాపీ బర్త్డే. రాజు. పై మా ఫ్రెండ్ గా రాజు. నేను బయట రాజశేఖర్ అంటే ఎవర్రా రాజశేఖర్ అనుకుంటా ఉన్నా. అవునరా, నిజంగా రాజు.
ఇంతకన్నా వేగంగా ఉంటుంది బ్రో. బస్ 6 ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. అంతేనా రాజు? తొందరగా వస్తావని వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు ఆదిరెడ్డికి పెట్టినారు. ఆదిరెడ్డి నేను రాను, మా ఇల్లు ఉందని చెప్పినాడు. అందుకని ఆదిరెడ్డి రాలేదు. నేను వచ్చినా రెండిల్లు తొందర నువ్వు వచ్చేదాకా. హే ఏంజల్, బర్త్డే, హ్యాపీ బర్త్డే. బర్త్డే ఏంజల్, హ్యాపీ బర్త్డే టు యూ. ఏం కావాలి నాన్న చెప్పి? నువ్వే కావాలి, నీ నవ్వే కావాలి, నువ్వే నేను, నేనే నువ్వై ఉండాలి. అందమా అందమా అందనట్టి అందమా. నేను పక్కన అసిస్టెంట్, అదే స్కూల్లో వస్తారు కదా, ఒకటే ఇస్తామని చెప్పి అయిపోయింది. ఇదే ఏదో సంథింగ్ ఎన్టీఆర్ నువ్వు శ్రీప్రియానా? అయిపోయింది. నువ్వు శ్రీప్రియానా? 101 జిల్లాలో సంథింగ్. ఏమనుకున్నావు? డీలో సూపర్ డాన్స్. అదే ఎలా గొడవ వేసుకున్నారుగా. గొడవ మెజరా మా ఇద్దరికి అవుతున్నాయి. కామన్ మా ఇద్దరు సెట్ ఎంట్రీకి టైం అవుతుందంటే వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఇటుంది మా సెట్. వీడియో కెమెరామెన్, వ్లాగ్ క్యాండిడ్. అదే మా ఫేక్ క్యాండిడ్లు కాదురా నాన్న, చిటి. ఫోటోస్ వాళ్ళే దిగుతున్నారు, గ్లాసెస్ మాత్రం. డోంట్ టాక్ టు మీ. గ్లాసెస్ నీవి కాదు, నువ్వు హమీదా దగ్గర కొట్టేసినవి. నేనెవరు? నన్ను తీయాలి నువ్వు. చాలా బ్యాడ్ ఉంది, టోటల్ డ్యామేజ్. అటు వెళ్ళిపోవా మీ ఇద్దరు? మీకు చాలా తీసా. ఇప్పుడే ఏదేదో చేసాం సెట్లో, అందుకని మౌత్ స్ప్రే కొట్టుకోవాల్సి వచ్చింది. బట్ ఏం చేస్తామని తెలియాలంటే ఈమె నాకు ఏం చేసింది తెలుసా? ఏదో వెనిగర్, ఎగ్ ఏదేదో కల్పించింది. అది మేము తాగలేదు, కానీ ఏదో ఓరియో బిస్కెట్లో అంట ఏంటది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇచ్చారు. తిన్నా. ట్రస్ట్ మీ గైస్, ఫస్ట్ ఫీలింగ్ ఇప్పటివరకు అలాంటి ఫీలింగ్ నా జీవితంలో కదా. మౌత్ స్ప్రే కోసం 15 minutes ఎదిగా, చూయింగ్ గమ్ కోసం ఎదిగా, ఫైనల్ ఇద్దరికి. బట్ నాకు డౌట్, మెహబూబ్ది కాదల్ గురిసే సాంగ్కి 1 crore వ్యూస్ వచ్చినాయి. 1 crore వ్యూస్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో 14 million వ్యూస్ వచ్చినాయి. అదంతా నాకు అనవసరం. ప్రతి ఒక్కరితో ఇన్స్టాగ్రామ్లో ఉండే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్తో నువ్వు డాన్స్ చేస్తున్నావు చీరలు కట్టుకొని. నాది ఎందుకు ఇలా? నేను నిన్ను అడగలేదా? అడగలేదు అస్సలు. సరే ఇప్పుడు చేద్దాం. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్. నో 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 ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. 5 6 7 నీ వైపే చూసా. అదిగో ఈమె డెకరేషన్ ఇదంతా నేను ఆల్రెడీ అడిగా, కానీ అడగలేదు. ప్రామిస్ గా అడగలేదు. గైస్ మీరు నన్ను నమ్ముతారా? ఐ యామ్ వెరీ అసలు గీతు నువ్వు డాన్స్ చేస్తావు నాకు తెలియదు. నువ్వు డాన్స్ చేస్తావు? నేను డాన్స్ చేస్తాను నీకు తెలియదా? నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు సోలో చేసింది నాకు తెలుసు. సోలో చేసింది కాదు, నార్మల్ ఇన్‌స్టాగ్రామ్ లో డాన్స్ మనం ఎప్పుడు పార్టీస్ అప్పుడు డాన్స్ చేయలేదు. అది కాదు, శ్రీలంకలో ఈ డాన్స్ చేసావు. శ్రీలంక అంటే నేను డాన్స్ బాగా చేస్తాను, నీకు తెలీదు. డాన్స్ డాన్స్ చేస్తావు నువ్వు నాకు అప్పుడు అరే ఎక్కువ ఊపుతున్నారా, ఎక్కువ ఊపకు, కొంచెం లేట్ ఊపన్నావు. అప్పుడు నేను బాగా వెళ్ళా డాన్స్ చేసావు. మరి ఎట్లా అన్నావు మరి? సరే ఇప్పుడు వేద్దాం రా, నేను చేద్దాం. నేను చీర కట్టుకున్నప్పుడే చేస్తాను. ఓకే సరే. సో కాదల్ కుర్సే మెహబూబ్ది నాది డ్యామేజ్ చేయడానికి రెడీగా ఉన్నావు మరి. వెయిట్ చేయండి, విల్ డూ దట్. వీళ్ళు మా పాత బ్యాచ్, వీళ్ళని చాలా మిస్ అయ్యారు. ఏ కృష్ణుడు జెస్సీ, కల్కిలో కృష్ణుడు జెస్సీ. ఆ హెయిర్ స్టైల్ అర్థం కదా. నేను కాదు, కేకే యాక్టర్. ఆ పిల్లడు ర్యాండమ్ గా కామన్ ఫ్రెండ్స్ వల్ల కలిసాం. 5 years అయింది. మరి ఇప్పుడే షూట్ అయిపోయింది. ఐ నో నేను చాలా ఫ్యాట్ అయిపోయానని, నాకు చాలా ఇన్సెక్యూరిటీ కూడా ఉంది ఆ పాయింట్ మీద.
నేను ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి టేకింగ్ రెస్ట్ టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ అవన్నీ బాడీలో పేరుకుపోయినాయి. ఏదో పిచ్చి గూడు లాగా ఉంది నా హెయిర్. ఓకే గైస్, సరే ఇప్పుడు మేము రెసార్ట్ పోతున్నాము సత్య బర్త్డేకి. దీనికి ఎపిసోడ్లో కాలు పొక్కబడింది కింద పడి. పడిన కాలే మళ్ళీ ఆల్రెడీ పడిన కాలే. ఏం చేస్తుందండి? ఈ కాలు ట్విస్ట్ అయింది, ఈ కాలు ఇరిపోయింది. అబ్బా కట్ అయింది అబ్బులకి, పై నుంచి పడింది అబ్బుల. నేనే మేలు ఎస్కేప్ అయిపోయా కామెడీతో. జస్ట్ ఎస్కేప్. కామెడీతో ఎస్కేప్ అయిపోయా. దీనిలో లెగ్మెంట్ ఈలో లెగ్మెంట్ కట్. లెగ్మెంట్ ఇక్కడ అయింది, ఇవాళ ట్విస్ట్ లో ఇక్కడ అయింది, ఈ కట్ అయింది. ఇప్పుడు ఏంటి సెకండ్ ఎపిసోడ్ నువ్వు? సెకండ్ ఎపిసోడ్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ మీతో ఉండాల్సింది, ఆ బాండింగ్ మిస్ అయ్యి. నీకు వచ్చుంటే జస్ట్ ఇక్కడ ఫ్రెండ్ వచ్చేవాడు రావాల్సింది. బాగా చెప్పారు ఏదో చెప్పింది ఏం చెప్పింది అర్థం కాదు. సరే రా పోదాం సిఎస్కే. బాగున్నావురా, నీకేంట్రా నువ్వు ఎట్లున్నా అందంగా ఉంటావు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఏదో ఇది దెయ్యం హెయిర్ స్టైల్ లాగా పెట్టుకోండి. ఏ మాట కామాటి వాళ్ళ టాస్క్ మాత్రం బాగా ఆడావు గేమ్. ల్యాగ్ కూడా అలాగే చేసింది. లాగ్ స్టార్ అదంతా ఎపిసోడ్ లో ఎట్లా వస్తుంది చూడు. ఎపిసోడ్ లో కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా గీతు? ఎపిసోడ్ మొత్తం నేనే ఉంటా, అదేమి అనేసి నీకు తర్వాత చెప్తా. తర్వాత చెప్పడానికి ఏం లేదు, మొత్తం చేస్తుంది. బాయ్ గాయ్స్. నువ్వు వచ్చి అడిగి వస్తా. అందరూ హెడ్ ఏక్ బాధితులు. మానస్ మరీ బక్కగా అయిపోయినావు మానస్. నువ్వు బిగ్ బాస్ లో బాగున్నావు. ఎన్ని కేజీలు తగ్గావు? పెళ్లి కోసం తగ్గావా? లేదు, డాన్స్ షో నీతోనే డాన్స్ కి. దాని వల్ల తగ్గావా దానికోసం? దానివల్ల నేను కూడా ఘోరంగా తగ్గాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లావ్ అయిపోయాను. ఆయన బేసికలీ అలానే ఉంటాడు. నువ్వు వాడి సైజుకి వచ్చు. లేదు లేదు, వాడికంటే కొంచెం బెటర్ గానే ఉన్నా. హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్ మానస్? చాలా బాగుంది, అవునా? హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో ఉన్నాము, మ్యాచ్ చూస్తున్నాము. ఇండియా సౌత్ ఆఫ్రికా అంపైర్స్ ఆడియన్స్. వాడేందా పక్క రే రాజు రా ఇట్రా. ఇండియా గెలుస్తుంది. ఇండియా ఇది మనకి చివరి అవకాశం. రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి చివరి అవకాశం, చివరి వరల్డ్ కప్. సో మనం ఖచ్చితంగా గెలవాలి. మనకి చాలామంది తెలిసిన ప్లేయర్సే ఆడబోతారు, తెలిసిన ప్లేస్లోనే ఆడబోతారు. సో మనం ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఆల్ ఇండియన్స్ అసెంబ్లీ. జై హింద్. బాల్ ఏమంటారా? యాక్చువల్లీ నేను కింద పడ్డాను ఒక టాస్క్ చేసేటప్పుడు, కాబట్టి నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చి అందరు బయట మ్యాచ్ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కటే ఇక్కడ పడుకున్నా రూమ్లో. బికాజ్ ఐ ఆమ్ టయర్డ్, చాలా టైరింగ్గా ఉంది, నిద్ర వస్తుంది. యాక్చువల్లీ సద్య ఫీల్ అవుతుందని నేను నిద్రపోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తా. నేను బెడ్రూమ్లో అద్దాలు తీసి మ్యాచ్ చూస్తానా, అదో వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తాను బయట. అది సింప్లీ మంచి ఫామ్ హౌస్. వీడు ఎప్పుడు ఫోన్లే అబ్బా, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని పెట్టుకుంటాడో వాడు. ఈరోజు ఎపిసోడ్ గట్ట ఊరం రా హాయ్రా. ఇప్పుడే సత్యాకి బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వరు, నాకు స్పేస్ ఇవ్వరు. అక్కడ ఆమె ఇవ్వదు, ఇక్కడ నువ్వు ఇవ్వట్లేదు. నా బాధ. థ్యాంక్ యూ. నేనే పవన్ని. నీ ఫోన్ కాదురా, వాడు పెట్టుకున్నాడు. అంజలి అంజలి పుష్పాంజలి అంజలి. వాళ్ళకి ఫోన్ చేసి ప్లేట్లు అడుగు.
అంజలి నేను నైట్ వేసుకుని తిరుగుతాను. బ్లాగులు ఇద్దరు సరిపోయారు. అంజలి అదే పుష్పాంజలి. పార్టీకి ఎవరైనా ఇలా వస్తారా పుష్ప? మనమంతా ఏడన్నా కంఫర్టబిలిటీ ఇంపార్టెంట్. పుష్ప మర్చిపోనా. రెడీ 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 1 2 3 4. నీ వైపే చూస్తుంటే నాలాగే ఉండిపోనా, నీ వెంటే వస్తుంటే అలానే మర్చిపోనా. థ్యాంక్స్ రా. నెక్స్ట్ వాళ్ళని చెప్పి వాళ్ళకి షాక్ ఇస్తాను. మానబడుతుంది భయంకరంగా. ఏం 13 అవర్స్ వరకు వీళ్ళు 100 కూడా కొట్టలేదు. 16 అవర్స్కి అంతా 163 కొడుతున్నారు. అందరు ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు మామా. గాడ్ బ్లెస్ యు. ఈ పిల్ల లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ కి కూడా నేను ఇండియా అనేసి బెట్ కాస్తే ఇది ఆస్ట్రేలియా అనింది. ఈ రోజు కూడా ఈ రోజు ఈ హౌస్ లో ఉండే 10 మంది ఇండియా, ఇది మాత్రం సౌత్ ఆఫ్రికా. అచ్చుడు బౌల్డ్ బౌల్డ్ బౌల్డ్. ఇప్పుడు అరే హలో సౌత్ ఆఫ్రికా. ఈ పిల్ల కొరియా, నువ్వు సౌత్ ఆఫ్రికా. అయిపోతుంది. ఏమైతుందని సౌత్ ఆఫ్రికాతో ఇండియా తగ్గేదేలే. నాకు కూడా తెలియదు బేసిక్. ఇది కవరింగ్. అరే నిజంగా బాగుంది ఆ పిల్ల. ఆ అమ్మాయి బాగుంది అని ఫస్ట్ నుంచి చెప్పొచ్చు. అమ్మాయిని హట్ అయింది అని చెప్పేసి నువ్వు ప్రతి ఉంటావు అని తప్పు. అట్లా కాదు. ఆమె ఏమని తెలుసా? ఐ లైక్ యువర్ బ్రోస్ అని. అంటే ఆయన ఇష్టం అంట. అది ఇదే మాట ఒక అబ్బాయి చెప్తే ఊరుకుంటారా? ఇదే మాట ఒక అబ్బాయి చెప్తే ఊరుకుంటారా? మీ అక్క బాగుంది, మీ చెల్లి బాగుంది అంటే ఒప్పుకుంటారా? ఐ లైక్ యువర్ బ్రోస్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఎవరన్నా నువ్వు కదా అన్నది. నిన్నే అంటున్నాడు. ఆమె ఏమనిందంటే బేసిక్ గా ఐ లైక్ యువర్ బ్రోస్ అనింది. ఆవిడ బ్రో ఎవరు? ఆయన అంటే ఇష్టం అంటే ఈమెకి అది చెప్పింది. వీళ్ళు ఎంత తాగితే ఇలా చేస్తారు.
తాగలేదు కాబట్టి ఓవర్ యాక్షన్ చేద్దాం. పక్కకి వెళ్ళి ఆడుకో. తెలుగులో మామూలు విషయం కదంట చెప్పింది ఇంగ్లీష్ లో. తెలివి అన్న తెలుగు కాదు, ఇట్స్ నాట్ తెలుగు, ఇట్స్ తెలివి. తెలివా? హోల్ కాలేజ్ లో బొక్క పడింది. కంపెనీలో ఇంత కంటెంట్ లేదు. అరే అరే ఒక్క నిమిషం ఆగు, ఆగు. మళ్ళీ చెప్పు, రికార్డ్ చేయలేదు. ఇండియా బేట్. అరే అరే దేశద్రోహి ఎక్కడ? దేశద్రోహి. సర్దుకో బట్టలు సర్దుకో. బయలుదేరు. సౌత్ ఆఫ్రికా టికెట్ వేస్తాం, బయలుదేరు. హలో, ఆమె కూడా ఇండియానే కదా, పద. హలో, సౌత్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా. బయలుదేరు. బట్టలు సర్దుకో. 10 runs 2 balls కొట్టాలి. ఈ బాల్ డిసైడ్ అవుతుంది. అమ్మ జడేజా సిఎస్కే మ్యాచ్ ఆడనట్టు ఆడితే చాలరా బాబు. 10 runs for 2 balls. వైడ్ అంట్రా. ఈ టైంలో ఏదో హార్దికాలు టెన్షన్ చచ్చిపోతుంది. ఏదో నేను ఆడేనట్టు గెలుస్తున్నాం. ఎలా బాలి మళ్ళీ వైడ్ అంట. మళ్ళీ మళ్ళీ ఇప్పుడే వైడు అయినా పర్లేదు, మనం గెలుస్తున్నాం. For Kohli and Virat, the World Cup dedication. And India lifts the World Cup. దేశంతో దాన్ని సౌత్ ఆఫ్రికా కొరియాకి పంపించండి రా. వాట్ ఏ నెయిల్ బైటింగ్ మ్యాచ్. నిజంగా అసలు చచ్చిపోయినాం లాస్ట్ వరకు బాబోయ్. అస్సలు నిద్రపోయేదాన్ని లేసి వచ్చా నేను. గెలిచాము. ఆఫ్టర్ 17 years విరాట్ కోహ్లీ కోసం మన రోహిత్ శర్మ కోసం మనం వరల్డ్ కప్ గెలిచాం. T20 వాళ్ళ కోసం గెలవలేదురా, ఇండియా కోసం వాళ్ళు గెలిచారు. ఎస్, బట్ వాళ్ళిద్దరికి లాస్ట్ వరల్డ్ కప్ కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. అది నిజమైంది. ఈ రోజు విరాట్ కోహ్లీ ఈ సిరీస్ అంతా అడగపోయినా లాస్ట్ మ్యాచ్ ఆడగలిసి వరల్డ్ కప్ ఓడిపోయినందుకు మళ్ళీ ఈ వరల్డ్ కప్ మనకు వచ్చింది. ఎస్, ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఇండియా. వందే మాత్రం పాట పెట్టండి రా. వందే మాతరం ఫర్ విరాట్ కోహ్లీ, ఫర్ కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ. అరే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడు అసలు. పాప
అన్నారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తారు. వెల్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా. అరే ఈ వరల్డ్ కప్ లూజ్ అయినప్పుడు రోహిత్ శర్మ ఏడ్చుకుంటా పోయినాడు రూమ్ కి, ఎవరికి కనిపించకుండా, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా. ఈ రోజు వాళ్ళు హ్యాపీనెస్ తో ఏడుస్తున్నారు. హ్యాపీ పాపం సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏడుస్తున్నారు. ఐ ఫీల్ సో బ్యాడ్ బట్ ఐ యామ్ హ్యాపీ ఫర్ ఇండియా. హార్దిక్ పాండ్యా నువ్వు ఏడుస్తున్నావా? అరే మేము ఏడుస్తారా? ఇండియా గెలిచే ఆనంద బాష్పాలా ఏది చూపియండి. లోపల ఎంత ఆపుకుంటున్నారు, ఇలా బయటపడిపోతాయి ఇప్పుడు కళ్ళల్లో. ఏడుస్తావేంట్రా? వాడు చూడరా ఎట్లా ఏడుస్తాడు అసలు. ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదు. మేము ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదు. అరే తాగిన వాళ్ళు కూడా ఏడవడేమో, నువ్వు ఏడుస్తావా? బాధపడి కష్టాలు ఎవరికి వస్తే మనుషులకే వస్తాయి. सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही मात तुझे सलाम वंदे मातरम. పో లోపల పో, లోపల పోతే వెచ్చగా ఉంటుంది కానీ నువ్వు మునిగిపోతావేమో ఈ హైట్ కంటే. అది ఎట్లా ఆపాలి? బయట వాన పడుతూ ఉంటే వీళ్ళకి స్విమ్మింగ్ పూల్లో దిగాలంట వెరైటీగా. వాడు చూడు హాట్ వాటర్తో స్నానం చేసి వచ్చి స్విమ్మింగ్ పూల్లో దూకుతానరా, చాలా చలిగా ఉందన్నాడు. ఈ లోపల మెహబూబ్ దూకాడు. అసలు మనిషి ఇంకేమన్నా, ఎంత చల్లగా ఉందో బయట, నా వల్ల కాలేదు. నేనైతే కంప్లీట్గా జాకెట్ వేసుకునే ఉన్నా. మెహబూబ్ అయితే నీళ్ళలో దూకాడు. మెహబూబ్ దూకేదే కాకుండా ఇప్పుడు ఒక భయంకరమైన పని చేస్తాడు. అదేదో చూస్తున్నారంటే మీరందరూ కూడా భయంకరంగా షాక్ అయిపోతారు. ఇప్పుడు మెహబూబ్ అక్కడ ఏం వెయిట్ చేస్తున్నాడు తెలుసా? ఏం వెయిట్ చేస్తున్నాడని తెలిస్తే కూడా మీరు షాక్ అవుతారు. అట్టే వెయిట్ చేసి చూస్తూ ఉండండి. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుందని చెప్పేసి నేను మ్యూజిక్ మొత్తం తీసేసి నా వాయిస్ పెడతాను. అట్ట కామెడీ చేస్తున్నాడు. బయట ఇంత చల్లేస్తూ ఉంటే వీళ్ళు అసలు నీళ్ళలో మునిగేసి వచ్చి ఆ తడి బట్టలతో ఎట్టున్నారు. సత్య అయితే అదేదో ఒక డుబాకో డ్రెస్ వేసుకుంది, దాని బర్త్డే డ్రెస్ వైట్ డ్రెస్ వేసుకునింది. అది ఎపిసోడ్లో వేసుకుంది. ఇప్పుడు చూడు రా సత్య దిగుదాం అంటే నా దగ్గర బట్టలు లేవు మేము, నేను ఎలా దిగాలి అంటా ఉంటే పట్టినాడరా, ఎత్తినాడరా, అయ్యో ఎత్తి కమాన్ అట్లా ఎత్తి పెట్టుకున్నాడు. తోయేసినాడు అభిలుడితో వేసినాడు వెనకాల నుంచి. అంతే అట్టే పడిపోయింది డామ్ అనేసి. దానికి వేరే బట్టలు కూడా లేవు నిజంగానే. లాస్ట్కి బట్టలు లేకుండా మెహబూబ్ బట్టలు వేసుకోవాల్సి వచ్చింది లూజ్గా. భలే ఉంది పిల్ల, చలి చచ్చిపోతా ఉన్నారు అసలు. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. నా మూడ్ చూపించలేను. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో బ్లాగ్ దగ్గరికి వస్తాం. అందరికీ తెలిసి మీకు తెలిసి